నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము మన లైఫ్లో మనమందరము కష్టపడి ఇష్టపడే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్రేమ. ఈ ప్రేమ అనేది విభిన్న వర్ణాలతో, విభిన్న రంగులతో, విభిన్న కారణాలతో ఏర్పడే పదార్థము. నేను పదార్థము అని ఎందుకు అంటున్నా అంటే, ఇవాళ రేపు ప్రేమ అంటే అదొక పదార్థమే, ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ యొక్క ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది ఈ ప్రేమ అనేది, ఎందుకు జనరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? అయితే ఈ ప్రేమ మనకు విసురుతున్న సవాళ్ళేమి, దీంట్లో ప్రేమలో వస్తున్న మార్పులేమి, అంటే టోటల్ ఓవరాల్ ప్రేమ గురించి మనం ఇవాళ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసే కన్నా ముందే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసేయండి, సో దట్ చాలా మందికి ఈ ప్రేమ యొక్క నిజస్వరూపము, దీని ఇంపార్టెన్స్ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను. అందరితో షేర్ చేసుకోండి. ఈ ప్రేమ అనేది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది. ఎవరు ఆస్వాదిస్తారో వాళ్ళకే అర్థమవుతుంది. అయితే ఈ ప్రేమ అనేది ఏ ఏజ్లో వికసిస్తుంది అంటే, ఇది ఏ ఏజ్లోనైనా వికసించవచ్చు. ప్రాక్టికల్లీ చాలామంది ఏమనుకుంటారంటే, ఈ టీనేజ్ పిల్లల్లో ఇది బాగా వికసిస్తుంది అని అనుకుంటారు. కానీ నా ప్రకారము ఇది ఏ ఏజ్లోనైనా వికసించవచ్చు. ఇది ఎంత మెచ్యూర్ పర్సన్లో వికసిస్తుందో అంతే దృఢంగా ఉంటుంది. అంటే ఈ టీనేజ్లో మనం అనుకునే ప్రేమ చాలా వీక్గా ఉంటుంది. అంటే బేసిక్స్ తెలియకుండా ఒక ఆల్జీబ్రా సమ్ చేయడము, లేదా ఒక థియరం అండర్స్టాండ్ చేసుకొని రాయటము, అంటే ఈ లెవెల్కి, అంటే ఏబిసిడీలు 1 2 3 లేకుండా డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళే స్థాయి ఏముంటుందో అదే ప్రేమ స్థాయి అనేది ఉంటుంది. సో ఈ ప్రేమ అంటే ఏమి అని మనం ఆలోచిస్తే, ప్రేమ అనేది తనకు తాను కాకుండా ఇతర మనిషిలోని మంచితనాన్ని గౌరవించేటట్టే గౌరవించి తన సొంతం చేసుకోవడమే ప్రేమ. అంటే ఇతరులలో ఉన్న మంచిని గుర్తించి దాన్ని పోషించి దాన్ని తన వైపు తిప్పుకోవడమే ప్రేమ. ప్రేమ యొక్క డెఫినేషను ఇది. అయితే ఈ ప్రేమను ఎవరికి తోచిన విధంలో వాళ్ళు విభజించుకొని తెగ్గోసుకుంటా ఉంటారు. దానివల్ల ఈ ప్రేమ విభిన్న రూపాల్లో రూపాంతరం చెంది తికమక ప్రేమగా మారిపోయి, అంటే ప్రేమ అంటే ఒక డెఫినేషన్ లేకుండా నోటికి వచ్చిందే ప్రేమ, అలా మారిపోయి. అయితే మనం ఇవాళ జనరలీ
ఈ ప్రేమించుకునే వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడదాం. అంటే లవర్స్ అంటారు కదా ఇవాళ రేపు భాషలో. అంటే యంగ్ టీనేజ్ లవ్, స్కూల్ లవ్, 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, తర్వాత నెక్స్ట్ డిగ్రీ స్థాయి ప్రేమ, నెక్స్ట్ పీజీ స్థాయి ప్రేమ, నెక్స్ట్ వర్కింగ్ క్లాస్ స్థాయి ప్రేమ. దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కింది స్థాయి నుంచి వద్దాం. 8th 9th 10th ప్రేమ. ఈ 8th 9th 10th క్లాసెస్లో జనాలకు అంటే ఇవాళ రేపు చూపించే ఫిలిమ్స్ని లేదా వీడియోస్ని చూసి పిల్లలు అందరికన్నా తొందరగా నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ప్రేమించడమే అని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే సబ్జెక్ట్ కన్నా, జాబ్ కన్నా, హయ్యర్ ఎడ్యుకేషన్ కన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది ప్రేమించటం. ఈ యంగ్ ఏజ్లో 8th 9th 10thలో ఈ ప్రేమించడం అనే సబ్జెక్టు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. అంటే 8th 9th 10th ఏజ్లో పిల్లలు ఏ వైపు బిజీ ఉండాలి ఆ వైపు లేరు. ఆటలాడుకునే వయసులో ప్రేమించడం నేర్చుకుంటున్నారు అంటే తప్పు తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ పిల్లవాళ్లను ఈ 3 ఏండ్లలో ఆయన టార్గెట్ ఏముండాలి, ఆయన ఎలా వికసించాలి, మనము ఆయన ముందు ఎలా బిహేవ్ చేయాలి, ఆ బాబుకు లేదా పాపకు మనం ఏం చూపియాలి అని సోయి లేకుండా పెంచే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ 8th 9th 10th ప్రేమ వికసిస్తుంది. అయితే ఈ ప్రేమను తల్లిదండ్రులు ఈజీగా అణిచివేయచ్చు. ఎలా అనే ఒక ప్రశ్న. ఇప్పుడు మనము 8th 9th 10th సబ్జెక్ట్ చదివే పిల్లలకు అంటే క్లాస్ పిల్లలకు అణిచివేసే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఇన్సల్ట్ లేదా కంపారిజన్ లేదా ఫ్యూచర్ లేదా ఆశలు అనే అస్త్రాన్ని వాడి ఆ పిల్లవాళ్లను కన్ఫ్యూజ్ చేయడమే మన మెయిన్ థింగ్. ఇప్పుడు పిల్లవాడిని ప్రేమలో బయట వేయడం పెద్ద పనిగా, విపరీతంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం, విపరీతంగా ఇన్సల్ట్కు లోనేలా చేయటం, కాంపిటీషన్ని కళ్ళారా చూపించటం, డబ్బు యొక్క ప్రాముఖ్యత తెలియజేయటం, చెడు వ్యసనాలకు బానిసైతే లాస్ట్కు వాళ్ళు అంటే ఈ ఇంటర్ డిగ్రీ తర్వాత వాళ్ళ అవస్థలు ఎలా పడాలనో చూపించటం, సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ వినిపించటం. అంటే ఇవన్నీ ఈజీ అనుకుంటున్నారేమో, అంటే ఈజీగా దానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. పిల్లవాడిని బట్టి ఆ పిల్లవాడి మెంటల్ స్థాయిని బట్టి డోసేజ్ వేరే వేరేగా. మనము పిల్లవాడి మనస్తత్వాన్ని చూసి ఆ పర్టికులర్ మందు తెచ్చి ఆ మందు స్లోగా ఎక్కియాలి. ఆయనకు తెలియకుండానే ఇంజెక్షన్ ఇచ్చేయాలి. ఇది 8th 9th 10th పిల్లలకు జరగవలసిన ట్రీట్మెంట్. అంటే యాంటీ ప్రేమ వ్యాక్సిన్. ఈ యాంటీ ప్రేమ వ్యాక్సిన్ మనము చాలా జాగ్రత్తగా ఎక్కియాలి. అంటే ఈ ఏజ్లో ప్రేమిస్తే దాన్ని ఏమంటారు అనే ఒక భయానకమైన సత్యాన్ని వాళ్లకు భయానకమైన రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే ఇంకా మన చేతుల్లో ఉంటారు కనుక
వీళ్ళను మనం ఎలాగైనా ఉతికి ఆరేయవచ్చు. అంటే మీరు చెప్పినంత సులువు కాదు అనుకుంటారు. ఆ సులువు కాదు అనే మాట ఎప్పుడు వస్తుంది తెలుసా? మీరు పేరెంటింగ్లో అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు జనరలీ ఇలాగే మాట్లాడతారు. అంటే టైం లేని వాళ్ళు, పిల్లలు కని పారేసేవాళ్ళు, పిల్లలు కని డబ్బుతో పెంచేవాళ్ళు జనరలీ ఇలాగే మాట్లాడతారు. సో ఈ 8th 9th 10th ప్రేమని ఈజీగా అణచివేయవచ్చు. ఇక ఇంటర్ స్థాయి ప్రేమ, ఇది చాలా డేంజరస్ స్థాయి ప్రేమ. ఎందుకు అంటే ఈ ప్రేమలో బలం ఉంటుంది అని కాదు, ఈ ప్రేమలో విచ్చలవిడితనము, ధైర్యము, తెగింపు ఉంటుంది. ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రేమ అనేది చాలా అంటే అప్పుడే వికసించి దాని రూట్స్ భూమి లోపల త్వరగా ఇంకుతాయి. కలర్ డ్రెస్ అంటే ఈ స్కూల్ డ్రెస్ నుంచి కలర్ డ్రెస్ రాగానే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి అమీర్ ఖాన్ లాగా లేదా మన అర్జున్ రెడ్డి లాగా ఫీల్ అవుతారు. అంటే ఏదో ఇరగదీసినట్టు కలర్ డ్రెస్ వేసుకుంటే ఏ టైం అంటే ఆ టైంకి కాలేజీకి పోవటము, కాలేజీలో కూడా ఎప్పుడంటే ఇప్పుడు బయటికి రావటం, అంటే ఇలాంటివి చూసి ఇంకా మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఈ ఫ్రీడమ్ వచ్చి నెక్స్ట్ మంచిగా చదువుకుందామని కాదు, ప్రేమిద్దాం. మనిషి ఎప్పుడూ ప్రేమించడానికి తప్పిస్తున్నాడు అంటే దానికి కారణం ఏమంటే ఆయనకు ఇంట్లో ప్రాపర్గా ప్రేమ దొరకకపోవటము, పేరెంట్స్ విచ్చలవిడిగా ఉండటము, ఈ పిల్లలను కూడా విచ్చలవిడిగా పెంచితే పిల్లలు ఎప్పుడూ ప్రేమించడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు దొరికిన ప్రేమని అందిపుచ్చుకొని ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఇంటర్ స్థాయి ప్రేమ. ఇది చాలా డేంజరస్ ప్రేమ. ఎందుకంటే 10th తర్వాత ఇక నెక్స్ట్ లైఫ్కు పునాది పడుతుంటుంది, అప్పుడే ఈ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్ స్థాయి ప్రేమ చాలా మంది లైఫ్ని డిస్టర్బ్ చేసి పారేస్తారు. ఎందుకంటే ఇక ఇంటర్ తర్వాత మన అంటే టార్గెట్స్ పెద్దగా ఉంటాయి. ఆ పెద్ద టార్గెట్స్ పోయేకన్నా ముందే 10th తర్వాత ఈ ప్రేమల్లో పడితే లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యి పిల్లలు మొండికెక్కే స్థాయికి రావడం జనరలీ ఈ స్టేజ్లోనే చూస్తుంటాం. సిగరెట్ తాగడం, గుట్కా తినటం, ప్రేమలో పడటం, కాలేజ్ విడిచి రోడ్ల మీద తిరగటం, ఇలాంటివి ఈ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఇంటర్ స్థాయి ప్రేమకు వ్యాక్సిన్ చాలా కాస్ట్లీ వర్డ్స్. అంటే ఇప్పుడు ఈ స్థాయిలో పిల్లలు దేనికైనా తెగిస్తారు. అంటే పేరెంట్స్ని కూడా వ్యతిరేకించే స్థాయికి ఈ స్టేజ్లోనే పిల్లలు తయారు అవుతూ ఉంటారు. అందుకోసము ఎప్పుడు గట్టి నిఘా పెట్టి వాళ్ళను మన ప్రేమ ఇచ్చి వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేయగలం ఈ ఇంటర్ స్థాయి ప్రేమలు. మనము ఏది బలంగా చెప్పినామంటే వాడు మెంటలీ వీక్ ఉన్నారు పిల్లలు. అరే ప్రేమించొద్దురా అంటే ఆత్మహత్య చేసుకుంటారు. ప్రేమిస్తున్నావురా నాకు ఈ పిల్లలేమి ప్రేమిస్తున్నా అంటే పారిపోతారు. అంటే ఈ ఇమ్మెచ్యూరిటీ ప్లస్ తెగింపు చాలా ఎక్కువ ఉంటుంది ఇంటర్ స్థాయి ప్రేమ. ఏమాత్రం మెచ్యూరిటీ ఉండదు, డిసిషన్స్ చాలా ఫాస్ట్ తీసుకుంటారు, పేరెంట్స్ని కొట్టేస్తారు. అంటే పిచ్చి ప్రేమ అనేది ముదిరేది ఈ స్థాయిలోనే ముదురుతుంది. కానీ దీనికి వాడబోయే వ్యాక్సిన్ చాలా జాగ్రత్తగా కాస్ట్లీగా ఉంటుంది. అంటే హెవీ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది ఐదర్ పేరెంట్స్ ఆర్ ఈ ప్రేమలో పడేవాళ్ళు. అయితే మనము చేయగలిగింది చేయలేనిది ఈ స్టేజ్లోనే. అంటే మనం ఎంత చెప్పినా అర్థం కాని ప్రేమ ఈ స్టేజ్లోనే ఇంటర్ సెకండ్ ఇయర్లో బలపడుతుంది. మనం అందరం
జాగ్రత్తగా ఉండవలసిన ఫేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేది డిగ్రీ స్థాయి ప్రేమ. దీంట్లో ఇంటర్నీట్గా ఉండి డిగ్రీ స్థాయిలో ప్రేమించే వ్యక్తులు కొద్దిగా మెచ్యూర్గా ఉంటారు. ఎందుకంటే ఈ 8th 9th 10th 11th 12th ప్రేమలు చూసి అట్రాక్ట్ కాకుండా డిగ్రీలో అట్రాక్ట్ అవుతుండ్రంటే ఏ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది పిల్లలు. ఇక్కడ పిల్లలే జడ్జి చేసుకోగలరు ఈ ప్రేమ కరెక్టా రాంగా. పేరెంట్స్ చెప్పినా మనకు ఉద్యోగం అనే ఒక ముప్పు ఉంది కనుక ఆ ముప్పును తొలగించే పనిలోనే ఈ డిగ్రీ స్టేజ్ పిల్లలు ఉంటారు. ప్రేమిస్తూనే ఒకవైపు ఉద్యోగం వైపు వాళ్ళ కనుగొనట్టు. ఎందుకంటే డబ్బు యొక్క ప్రాముఖ్యత ఈ డిగ్రీ వచ్చే వరకు తెలిసిపోతుంది వాళ్ళకి. డిగ్రీ 1st 2nd 3rd ఇయర్లో ఈ ఇంజనీరింగ్ 1st 2nd 3rd ఇయర్లో విద్య యొక్క ప్రాముఖ్యత, కాంపిటీషను అంటే ఆ ప్రొఫెషనల్ ఫేజ్లో వెళ్ళిపోతారు. అయినా చాలా మంది ప్రేమలో పడుతుంటారు. ఈ ప్రేమ ఎవరు పడుంటారో వాళ్ళే నిర్ణయించుకునే స్థాయి ప్రేమ. ఇక్కడ పేరెంట్స్ ఇంటర్ఫియర్ అయ్యి పీకేది ఏముండదు. అంటే సైకలాజికల్గా పిల్లల్ని ఇక్కడ కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ అందరి తరం కాదు. ఇప్పుడు ఇంటర్ తరమే కాదు అంటే మీరు డిగ్రీ తరం ఎట్లయితుంది కాదు. అందుకోసం డిగ్రీలో మనము ఈ ప్రేమిస్తున్న వ్యక్తులను డీటెయిల్స్ మాత్రమే అడిగి నిఘా పెట్టుండాలి. అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమించావు, ఏం చూసి ప్రేమించావు, ఇప్పుడు నీ ప్రేమ ఎలా సాగుతుంది బాబు అంటే నేను చాలా ఈజీగా చెప్తున్నాను అనుకుంటున్నా. నా అటువంటి వ్యక్తి చాలా డేంజరస్ వ్యక్తి. కానీ మీకు అందరికీ సునాయాసంగా అర్థం కావాలని చెప్తున్నాను. నేను చెప్పినంత ఈజీ కాదు సబ్జెక్ట్, లేకపోతే వరల్డ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండకపోతుంది. డిగ్రీ స్థాయి వాళ్ళు ప్రేమిస్తుంటే మనం ఎలా బిహేవ్ చేయాలంటే వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళను డిస్కరేజ్ చేయాలి. అంటే వాళ్ళకి సత్యం అసత్యం లాభం నష్టం అన్నీ తెలుసుంటాయి, అయినా ప్రేమలో పడుంటారు. ఈ ప్రేమకు 3 ఏళ్ళు టైం ఉంటుంది, అంటే డిగ్రీ ఫేజ్. ఈ 3 ఏళ్లలో ఆ ముదనష్టపు ప్రేమ ఉండొచ్చు, బ్రేకప్ కావచ్చు. అందుకోసం మనం 3 years జస్ట్ వెయిటింగ్ టైం ఉండాలి. ఎందుకో తెలుసా, దీంట్లో ఇంకో ట్రిక్ ఉంది. ఇక్కడ ఆడపిల్లలు పెళ్ళి చేసుకునే సమయం, మగపిల్లలు పెళ్లి చేసుకునే వయసు కాదు, కానీ ఇక్కడ ఆడపిల్లలకు పెళ్లి ఫిక్స్ అయ్యే సమయం. సో తాడో పేడో ఈ 3 ఏళ్లలో తేలిపోతుంది. అందుకోసము మగపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లవాడి అంటే యాటిట్యూడ్పై కన్నేసి ఉంచాలి. ఆ పిల్లవాడు ఈ అమ్మాయిని వాడుకొని వదిలేస్తాడా లేదా ముందర కొనసాగిస్తాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ని ఎప్పుడు ఆ ఆడపిల్లకు నూరిపోస్తూ ఉండాలి. అయినంత బ్రేకప్ వైపు ఆ ఆడపిల్లని మనం పుష్ చేస్తూ ఉండాలి. బయట జరిగే సంఘటనలను ఎత్తి చూపి ఈ ఏజ్లో ఇది చేస్తే ఇలా అవుతుంది అని సజెషన్ మాత్రమే ఇవ్వాలి, ఫోర్స్ చేయకండి. ఫోర్స్ చేస్తే చేంజ్ అయ్యే వయసు కాదు. ప్రేమ ఎంత గట్టిదంటే మనము 15-20 ఏళ్ళు పెంచినా ఆ కొత్త ప్రేమ అవన్నీ తన్నుకోపోతుంది. సో మనం జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ 3 years డిగ్రీ ఫేజ్లో వచ్చిన ప్రేమ వెయిట్ అండ్ వాచ్ ప్రేమ. ఇక ఈ డిగ్రీ తర్వాత జాబులో చేరినాక పడే ప్రేమ, ఇది తాడో పేడో ప్రేమ. అంటే ఎవరి శాలరీలు ఎవరి పొజిషన్స్ వాళ్ళు చూసుకొనే ప్రేమలో పడతారు. ఇక మగవాడు తన పై స్థాయి ఉన్న అమ్మాయితో ప్రేమలో పడాడు.
కానీ చిన్న స్థాయిలో ఉన్న అమ్మాయి తన బాస్ ప్రేమలో పడవచ్చు. అంటే పాసిబిలిటీస్ ఇట్లున్నాయి. మగవాడు చిన్నవాడై వాళ్ళ బాసును ప్రేమించలేడు, ఆమె యాక్సెప్ట్ చేయదు. కానీ కింది స్థాయి ఉన్న అమ్మాయి తన బాసుని ప్రేమించి దాన్ని ప్రేమని పెళ్లి రూపం వరకు తీసుకుపోవచ్చు. సో ఈ జాబ్ చేసే వాళ్ళు ప్రేమలో పడితే అది వాళ్ళ సొంత డిసిషను, వాళ్ళ కర్మ. ఇప్పుడు అక్కడ ఆ అబ్బాయికి ముందే పెళ్లి కూడా అయ్యుండొచ్చు, ఆ అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. అంటే ఇక్కడ చాలా డేంజరస్ ఫేజ్ ప్లస్ మెచ్యూర్ ఫేజ్. అంటే తాడో పేడో తేల్చుకునే ప్రేమ ప్లస్ ఏమన్నా అయినా వాళ్ళే ట్యాకిల్ చేసుకునే మెచ్యూరిటీ ఉన్న ప్రేమ ఈ ఆఫీస్ ప్రేమ. ఇక్కడ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏం పీకలేదు. ఇది తమకు తాము అర్థమై వేరే వాళ్ళని అర్థం చేసుకొని తాడో పేడో తేల్చుకునే ప్రేమ ఈ ఆఫీస్ ప్రేమ. సో ప్రేమలో ఇన్ని వెరైటీలు ఉంటాయి. కానీ మనము ఇవాళ రేపు జనరల్లీ చూసే ప్రేమ అంటే ఉన్మాది ప్రేమ. ఉన్మాది ప్రేమ. ఈ ఉన్మాది ప్రేమ లక్షణాలు మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఉన్మాది ప్రేమ లక్షణాలు మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఏది భరించలేకపోతున్నాడు అంటే వాడు ఉన్మాది. ప్రేమ అతిగా చేస్తున్నాడు అంటే అది ఉన్మాద ప్రేమ. తన లైఫ్లో రొటీన్గా ఉండే డ్యూటీస్ మరిచి నీ వెంట పడుతున్నాడు అంటే ఉన్మాది ప్రేమ. ఎవ్వరు వద్దు అనే మాటను భరిస్తలేడు అంటే ఉన్మాది ప్రేమ. అలాంటి ఉన్మాద ప్రేమికుల నుంచి మనం పక్కకు జరిగేదే బెటర్. ఎందుకంటే ఆ ఉన్మాదంలో ప్రేమ మరిచి ఇంకేమైనా చేసినా చేస్తాడు. అంటే ఏది పేషెన్స్తోని ఇని ఆన్సర్ ఇచ్చే లాయక్ లేనోడే వాడు ఉన్మాది కింద లెక్క. ఇది బండ గుర్తు. అనవసరంగా చేతులు పట్టుకోవడం, తన స్థాయి కాకుండా ఆ హోటల్కి తీసుకువెళ్ళటం, ఎవడన్నా పక్క నుంచి చూస్తే వాడిని కొట్టడం, నీవు దక్కకపోతే నేను ఏమైనా చేస్తా అనే మాట మాట్లాడటం, ఇవన్నీ ఉన్మాది లక్షణాలు. సో ఇటువంటి ఉన్మాదుల దగ్గర నుంచి దూరం ఉండటమే చాలా బెటర్. అయితే ఇప్పుడు ఒక మగపిల్లవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు సరే, ఆ ప్రేమను ఎన్ని రోజులు కొనసాగించబోతున్నాడు అని ఆ ప్రేమించేవాడికి తెలుసు. అంటే కొంతమంది నిరంతరంగా ప్రేమిస్తాను ప్రేమలో పడతారు, కానీ మధ్యలో విరిగిపోతుంది. కొంతమంది అనుకోకుండా ప్రేమలో పడి నిరంతరంగా కొనసాగిస్తారు. కొంతమంది ప్రేమలో పడి పెళ్లి వరకు తీసుకోకపోరు. కొంతమంది ప్రేమలో పడి ధైర్యం లేక కొన్ని రోజుల్లోనే మానేస్తారు. అంటే ప్రేమలో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇమ్మీడియట్ రిటర్న్స్, లాంగ్ టర్మ్ రిటర్న్స్. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రేమ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్, కానీ వితౌట్ గ్యారెంటీ. అంటే స్టాక్ మార్కెట్ లాంటిది. అంటే మన చాకచక్యంపై ఈ ప్రేమ ఆధారపడి ఉంటుంది. మనం ఎంత టెక్నికల్గా ప్రేమని ప్రేమిస్తామో, ఆ అమ్మాయిని ప్రేమిస్తామో, దానిపై ఈ ప్రేమ ఆధారపడి ఉంటుంది. అయితే మనము ప్రేమలో పడ్డాము సరే, ఈ ప్రేమను మనము ఎంత చవకగా కొనసాగించవచ్చు. అంటే ఎక్కువ ఖర్చులు కాకుండా మన ప్రేమను కొనసాగిస్తే అసలు ఇది ప్రేమనా దోమనా అని ఈజీగా తెలుసుకుంటుంది. ఎప్పుడు ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఎకనామిక్ సెంటర్ అవుతుందో అక్కడ అన్ని బట్టబయలు అవుతాయి. సేమ్ రియల్ ఎస్టేట్ లాగానే.
అర్థమైందా? ప్రేమ అంటే రియల్ ఎస్టేట్ లాగానే అన్నీ బోగస్ ఉంటాయి అన్నీ. ఆ బోగస్నంతా పక్కకు జరిపి అస్సలు వాల్యూ ఏముంది తెలుసుకోవాలని అనుకుంటే మనము మన ప్రేమలో ఎకనామిక్స్ తీసుకురావాలి. అంటే మనకు గిట్టుబాటు అయ్యే వరకే ప్రేమ. గిట్టుబాటు ప్రేమ అంటే మనము ప్రేమిస్తున్న అమ్మాయిపై ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంతమందిని ప్రేమిస్తున్నాము, ఇంతమంది ప్రేమిస్తుంటే మనకు అయ్యే ఖర్చులేమి, ఒకటే అమ్మాయిని ప్రేమిస్తున్నామా, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను సెటప్ చేసామా, ఈ సెటప్కు అయ్యే ఖర్చులు ఎంత, దాంట్లో ఏ అమ్మాయికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనం ఫస్టే డిసైడ్ చేసుకోవాలి. ఇది ఎమోషనల్ సబ్జెక్ట్ కాదు, టెక్నికల్ ఎకనామిక్ సబ్జెక్ట్. ఇప్పుడు లాస్ట్కు ఏ అమ్మాయితో కొనసాగేది ఉందో ఆ అమ్మాయికే ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. మిగతా ఇద్దరు అమ్మాయిలకు బడ్జెట్ చాలా తక్కువ ఉండాలి. మనము బెస్ట్ ఓఎంఆర్ షీట్ లాగా మనం ఏది బెస్ట్ అని చూస్ చేస్తుంటాం కదా, అట్లా ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ బడ్జెట్ అలొకేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రేమ నుంచి పెళ్లిగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక బడ్జెట్ అలొకేషన్ ఈ మెయిన్ ప్రేమకు ఎక్కువ ఉండాలి, సబ్ ప్రేమలకు తక్కువ ఉండాలి. ప్రేమించాలి, నేను లేదంటే లేదు, ఇద్దరు ముగ్గురిని ప్రేమించవచ్చు. ఎందుకంటే ఎవరు బెస్ట్ అని మనకు తెలియదు. అయితే ఈ ప్రేమలో కూడా చాలా అగ్వాలు ప్రేమించాలి. ఒక్కొక్కసారి ప్రేమను ఎకనామిక్ సెన్స్ ఎందుకు తీసుకోవాలంటే అన్ని బిల్లులు మీరే చెల్లించవద్దు. కొంత ఆమె వైపు ప్రేమ కూడా మన దిక్కు రానియాలి. అప్పుడే అస్సలు ప్రేమ బయటపడుతుంది. అసలు అమ్మాయి ప్రేమిస్తుందా, మిమ్మల్ని ప్రేమిస్తుందా, మీ డబ్బుని ప్రేమిస్తుందా, మీ అంతస్తుని ప్రేమిస్తుందా, మీ అమ్మా నాయన ఉన్న స్థాయిని ప్రేమిస్తుందా అని మనకి ఈజీ తెలుసుకోవాలి. ఎప్పుడు ప్రేమించేటప్పుడు గుడ్డిగా ప్రేమించవచ్చు, వద్దు. ఆ ప్రేమను వివిధ రకాల టెస్టులకు గురి చేయాలి. మనము బయట కూల్ డ్రింక్ కొనుక్కొని ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని పార్కులో పోయి తింటే తక్కువలో ప్రేమ అయిపోతుంది, ప్రేమించడము తక్కువలో అయిపోతుంది. అదే మనం ఒక బేకరీలోనో రెస్టారెంట్లో పోయి చైనీస్ దాంట్లో కూర్చున్నామంటే వందల బిల్లు తినేస్తాం. అందుకోసము మనమే ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్, ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని పోయి ఆమెతో పార్క్లో కూర్చొని తింటే మనకు తక్కువలో ప్రేమించడం అయిపోతుంది. అంటే ప్రేమించడంలో కూడా అగ్వలో ప్రేమించడం నేర్చుకోవాలి. గుడిలో ప్రసాదం తినటం అంటే పవిత్రంగా ఉంటూ ప్రేమించాలి. ఫంక్షన్స్ అటెండ్ అయ్యి అక్కడ తినటం అంటే అయినంత తిండిని ఖర్చులు తగ్గిస్తూ ప్రేమను కొనసాగించాలి. అంటే మన ఫైనాన్షియల్ స్థాయిని మించి ప్రేమకు అలొకేట్ చేయకూడదు. అంటే ఆమె ప్రేమించదు కదా అంటే పోనీ దరిద్రం పోయిందనుకో, కొత్త ఆమెను పట్టుకో. ఎవరు మన ఫైనాన్షియల్ స్థాయిని అర్థం చేసుకునే ఆమె దొరుకుతుందో అప్పుడే ఆ ప్రేమ సరైన రీతిలో పోతుంది. లేకపోతే నాకేయడానికే మన దగ్గరకు వచ్చుంటుంది. ఆ నాకేయడం మనం ఎంత నాకనిస్తామనేదే అదే ప్రేమ యొక్క స్థాయిని తెలియజేస్తుంది. కనుక మనం ప్రేమను కూడా అగ్వలో తీసేయాలి, అగ్వలో కొనసాగించాలి. ఇప్పుడు ఈ ఆడుతున్న నాటకంలో అసలు ప్రేమ అనేది నెగ్గుతుందా లేదా అనేది అయినంత తొందరగా మనం ఆ స్థాయికి వచ్చేయాలి. ఏండ్లకు గుంజొద్దు ప్రేమని కొన్ని నెలలోనే క్లియర్ చేసేయాలి. ఇప్పుడు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రేమించి థర్డ్ ఇయర్ వరకు ప్రేమ అనే ఒక
థింగ్ని కొనసాగించి పీజీ వరకు తీసుకుపోవద్దు. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రేమలో పడ్డామంటే 3 ఇయర్స్ మేపాల్సి వస్తాయి. ఇప్పుడు కాదు. మనం ఏం చేయాలంటే జనరల్లీ అందుకోసము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రేమలో పడద్దు, డిగ్రీ థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో ప్రేమలో పడండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పడితే 3 ఇయర్స్ మేపాల్సి వస్తుంది ఆమె. మీరేం చేయండి, డిగ్రీ థర్డ్ ఇయర్లో స్టార్టింగ్లో మనం ఏప్రిల్లో ఓపెన్ అయితే ఏప్రిల్లో ప్రేమలో పడిపోండి. బై నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు తాడో పేడో తెలిసేసేయండి. ఎందుకంటే ఆమెకు కూడా పెళ్ళి ఏమైనా చేసుకున్నదంటే ఆమె వెళ్ళిపోతుంది. మనము డిగ్రీ తర్వాత మనం అంటే జాబ్ వెతుకుతున్నప్పుడు లేదా జాబ్ దొరికినాక మళ్ళీ ప్రేమించవచ్చు. కానీ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రేమలో పడ్డామంటే 3 ఇయర్స్ మేపుతూ ఉండాలి. ఈ 3 ఇయర్స్లో కూడా మనకు మంచి ప్రేమించే వాళ్ళు దొరకవచ్చు. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాము, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇంకో అమ్మాయి దొరకవచ్చు మంచి స్వభావం గల, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఇంకా మంచి స్వభావం. అంటే మనం 3 ఇయర్స్ వరకు వీళ్ళని మేపుతూ ఉండాలి. వివిధ స్థాయిలో వివిధ వర్ణాల వాళ్ళని మేపుతూ ఉండాలి. ఇది తలకు మించిన భారం. డిగ్రీ పాస్ కావాలి, వీళ్ళని మేపాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ప్రేమలో పడి 1 ఇయర్లో తేల్చేస్తే మీకు నెక్స్ట్ జాబ్ దొరకంగానే ఈ ప్రేమ కొనసాగుతుందా, పీజీ మీరు ఎక్కడ చేస్తారో తెలియదు, ఈ ప్రేమ పీజీ తర్వాత కూడా కొనసాగుతుందా అనే ఏ గ్యారంటీ లేదు. కనుక మనము అతి తక్కువ బడ్జెట్తో ఎక్కువ మందిని ప్రేమించి చూసుకునే ఫేజే ఈ డిగ్రీ ఫేజ్. మళ్ళీ డిగ్రీ దాటిన తర్వాత ఈ వెరైటీ ప్రేమలు అన్నీ ఉండవు. ఒకటే ప్రేమ, ఒకటే దెబ్బ, ఒకటే పెళ్లి. సో ఆ ఫేజ్ దాటిపోయినాక మనకు చాయిస్ ఉండవు. ఒక మంచి క్యాండిడేట్ని పట్టుకోవాలి, ప్రేమిస్తూ ఉండాలి, పెళ్లి వరకు తీసుకోవాలి. సో అందరూ ఈ విషయం గమనించాలి. ప్రేమ అనేదేమి, ప్రేమలో ఎప్పుడు పడాలి, ఎట్లా పడాలి, పడ్డాక ఆ ప్రేమను ఎంత కొనసాగించాలి, ఎంత అమౌంట్తో ఎంత బడ్జెట్తో కొనసాగించాలి అనేది ప్రతి ఒక్క మనిషి తన కర్తవ్యంగా భావించి ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమించడం తప్పుగా, ప్రేమలో మనము ఎంత ఆరితేరి దాన్ని ఎంత తక్కువ అమౌంట్తో ప్రేమిస్తున్నాము అనేది ఇవాళ రేపు చాలా ముఖ్యం. మనం ఎంత మంచిగా ప్రేమిస్తున్నాము, ఎంత ఘాటుగా అని కాదు, మనం ఎంత ఇంటెలిజెంట్లీ ప్రేమిస్తున్నాము, ఎదుటి మనిషి మనల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, మనం ఎలా వాడుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమంది ప్రేమలో పడి ఇరుక్కుపోతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా డేంజరస్ ఇది. కొంతమంది ప్రేమలో పడ్డందుకు సంతోషపడతారు, కొంతమంది ప్రేమలో పడి గిలగిల కొట్టుకుంటుంటారు. అంటే అరే ఈ ప్రేమలో పడకుంటే బాగుండే, కానీ ఈమె అంటుకోపోయింది. ఇప్పుడు ఈ అంటుకోపోయిన ఫెవికాల్ లాంటి ప్రేమను, అంటే మనం కోరుకోకున్నా అంటుకున్న ప్రేమను మనం ఎలా వదిలించుకోవాలి? ఇది చాలా డేంజరస్ ప్రేమ. ఇక్కడే బ్లాక్మెయిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న సెల్ఫీలన్నీ ఆమె దగ్గర ఉంటాయి లేదా వాని దగ్గర ఉంటాయి. సో ఈ పెళ్లి చేసుకునే టైంలో ఈ బ్లాక్మెయిల్ స్టార్ట్ అయ్యి హత్యలు జరుగుతాయి. అయితే ఈ ఘాటుగా అతుక్కుపోయిన ఫెవికాల్ ప్రేమను ఎలా వదిలించుకోవాలి అంటే దీనికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని వైలెంట్ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని సునాయాసంగా ఇగ్నోర్ చేసి తప్పించుకునే టెక్నిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆ ప్రేమ గిట్టుతలేదు కానీ ఫెవికాల్గా అంటుకుపోయింది. ఏం చేయాలి? మనకు తప్పు ఎక్కడో చేస్తామని తెలిసిపోయింది. ఏం చేయాలి? అప్పుడు మనలోని భయంకరమైన రూపం చూపియాలి, కాన్స్టెంట్గా చూపిస్తుండాలి. ఇరిటేషన్, కోపము, వాళ్ళు కాకుండా ఇతరులను ప్రేమించేటట్టు నటించటము, టైముకు రాకపోవటం, డబ్బులు ఖర్చుకు లేకపోవటం,
అంటే ఖర్చు పెట్టకుండా ఆపటము, అంటే ఈ కఠినమైన చర్యను తీసుకొని మిమ్మల్ని మీరు ఒక రాక్షసుడిగా, ఒక అక్రమార్కుడిగా చిత్రీకరించి ఆ ప్రేమను వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అమ్మాయిలైతే డబ్బుకు ఆశపడ్డట్టు యాక్టింగ్ చేయాలి. అంటే చూసినావా, వాడు సాఫ్ట్వేర్, వాడికి 2 లక్షల జీతం అట, వానికి 4 లక్షల జీతం, నేను ఆరాంగా ఉండొచ్చు అని కాన్స్టెంట్గా ఆ అబ్బాయిని వేధిస్తే వాడు ఏదో ఒక సమయంలో దాని గురించి, అంటే ఉన్మాది కాకపోతే ఏదో ఒక టైంలో డిప్రెస్ అయ్యి మీ మీ భార్యను మీరు ఇడిచేస్తాడు. అంటే మీ ఆకాంక్షలను చూసి ఆ ప్రేమికుడు మెల్లగా పలాయని చిత్తగిస్తాడు. అంటే అనుకున్నంత ఈజీనా అంటే కాదు. దీంట్లో మనము ఎంత సావిత్రిలాగా నటిస్తామో, ఎంత జయప్రదలాగా నటిస్తామో, ఎంత సిల్క్ స్మితాలాగా నటిస్తామో మనపై ఉంది. అబ్బాయిలు ఎంత విక్రమ్ రెడ్డిలాగా నటిస్తారో, ఎంత అర్జున్ రెడ్డిలాగా నటిస్తారో అంటే చెప్తున్నా. అంటే మన నటనపై ఈ బంధాలు ఏర్పడ్డప్పుడు ఈ నటన వల్లే ఈ బంధాలు దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనలోని విచిత్రమైన నటన స్వరూపాలను బయటపెట్టి ఈ బంధాలను తెగొట్టుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ బంధాలను క్యారీ ఫార్వర్డ్ చేస్తే పెళ్లికి దారి తీసి పెళ్ళైనాక డైవోర్స్లు అవుతాయి. సో ఈ ప్రేమించే స్థాయిని ఇక్కడనే తెగొట్టి మన జీవితం ఏముంటుందో ఆ జీవితం వైపు ఇంకా మనం అంటే సీరియస్ జీవితం వైపు వెళ్ళిపోవాలి. నేను ఇవన్నీ చెప్పినవన్నీ ఉట్టి పైవే. దీంట్లో కౌన్సిలింగ్ మెథడ్స్, డేంజరస్ కౌన్సిలింగ్ మెథడ్స్ ఉంటాయి. అంటే మనిషి యొక్క తత్వాన్నే మార్చేసే మాటలు మాట్లాడి ఆయన బ్రెయిన్లో సెల్స్ కదిలిపోయేటట్టు, ఆయన గుండెకాయ ఫాస్ట్గా స్లోగా కొట్టుకునే స్థాయికి తీసుకురావాలి. అంటే అదంతా మనపై, మన కౌన్సిలింగ్పై, మన స్థాయిపై, మన వాక్చాతుర్యంపై, మన స్టేటస్పై ఆధారపడుతుంది. ఎవరికి చేతనైతే వాళ్ళే స్వయం కృషితో ఇవి విడగొట్టుకోవచ్చు, తెగ్గొట్టుకోవచ్చు. కానీ ఎవరికి చేత కాదో వాళ్ళు ప్రాపర్ కౌన్సిలింగ్తో మీ జీవితాన్ని సరికొత్త రూపంలో దాన్ని దారి చూపించి ఇంకా సీరియస్ లైఫ్ వైపు వెళ్తారని ఆశిస్తూ, ప్రేమ తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని మీరు ఎంత సీరియస్గా తీసుకొని కొనసాగించే, అంటే మీరు సిన్సియర్గా ఉంటే ప్రేమ మంచిది. మీరు అంటే ఈ టైం కోసం ప్రేమిస్తున్నారు అంటే మీరు ఆలోచించి ప్రేమించండి. ప్రేమించడం చాలా సీరియస్ సబ్జెక్ట్. దాన్ని మీరు ఎట్లా ముట్టుకుంటారో అట్లా తీసుకోవడం కూడా మీకు వచ్చుండాలి. అయితేనే మీరు ప్రేమలో పడడానికి అర్హులు. ప్రేమ నీటి కుంట లాంటిది, మురికి కుంట లాంటిది. కంపు కొడుతున్నా దిగారు అంటే మీరు బయటికి వెళ్తే కంపు కొడుతుంది మీ శరీరం కూడా అని గుర్తుపెట్టుకోవాలి. నేను అతీతుడని అని దుంకితే ప్రేమ మిమ్మల్ని మింగేస్తుంది. దయచేసి ఈ చిన్న చిన్న పాయింట్స్ ప్రేమించేవాళ్ళు, ప్రేమిస్తూ అనుభవించేవాళ్ళు, పేరెంట్స్, ప్రేమలో పడి గిలగిల కొట్టుకునేవాళ్ళు, ప్రేమలో పడ్డట్టు నటించేవాళ్ళు, ప్రేమే ఒక నటన అనుకునేవాళ్ళు అందరూ నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న పాయింట్స్ నోట్ చేసుకొని మీ ప్రేమను ఉంచుకుంటారో ఊడగొట్టుకుంటారో మీ ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.